హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ, ఎగ్స్, మార్నింగ్ చేసిన టమోటా రైస్ అండి. ఇది నా కోసమే. ఇక్కడ చూస్తున్నారు కదా అండి, బిర్యానీ చూడడానికి చాలా చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళకి నేను చేసిన బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టము. ఇక్కడ మా వారికి సరిపోయేంత మాత్రమే బిర్యానీ చేశాను, ఎందుకంటే నేను లాస్ట్ 1 మంత్ నుంచి చికెన్ తినట్లేదు. సో మా వారికి సరిపోయేంత బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, స్పైసీగా ఉంటుందండి. ముందుగా బిర్యానీకి కావాల్సిన మసాలా అంతా షూట్ చేసి పెట్టానండి. కాకపోతే ఆ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. ఇక్కడ నేను ఏమేమి మసాలా వేసానో మీ అందరికీ చెప్తానండి. ముందుగా చికెన్ దమ్ బిర్యానీ మసాలా పౌడర్, ధనియా, పసుపు, కారం తగినంత, ఉప్పు తగినంత, హోమ్మేడ్ గరం మసాలా, అలాగే ప్యాకెట్ గరం మసాలా కూడా కొంచెం వేసుకుంటానండి. పెరుగు, పచ్చిమిర్చి ఒకటి, ఫ్రైడ్ ఆనియన్స్, ఆయిల్, ఫుడ్ కలరు వేసుకుని బాగా మిక్స్ చేసి 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ బాండ్లీ పెట్టి ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసానండి. అది నేను వీడియో తీయలేదు. ఇక్కడ నేను టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అలాగే బిర్యానీ ఆకు అంతా వేసి వేయించుకుంటున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ దమ్ బిర్యానీ పౌడర్, అలాగే కారం కొంచెము, ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం చికెన్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ 1 గ్లాస్ అయితే తీసుకున్నానండి. 1 గ్లాస్ అయితే మా వారికి సరిపోతాయి. చూడండి, ఇక్కడైతే చికెన్ అయితే గ్రేవీ రెడీ అయిపోయింది. తర్వాత నేను ఇక్కడ రైస్కి అయితే పెట్టుకునేసాను. నేను ఈ రైస్ వాటర్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, ఉప్పు కొంచెం, ఆయిల్ కొంచెం వేసాను. ఆయిల్ వేయడం వల్ల మనకి బియ్యం అయితే అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుందండి. ఇక్కడైతే రైస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే దమ్ముకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. రైస్ అయితే వడపెట్టుకోవాలండి. అలా వడపెట్టుకోవడం వల్ల వాటర్ అంతా కిందికి వచ్చేసి రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఇక్కడ నేను లేయర్లుగా వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే రైస్ వేసిన తర్వాత మా ఇంట్లో అయితే నేను దమ్ బిర్యానీ ఇలా చేస్తానండి. చాలా ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే ఓపికగా చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కొక్క లేయర్గా వేసుకుంటూ రావాలి. ఫస్ట్ రైస్ వేసాను, తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసానండి ఇక్కడ. తర్వాత ఫుడ్ కలరు వేస్తున్నాను ఇక్కడ. దీని తర్వాత మనం చికెన్ అయితే ఒక లేయర్గా వేసుకోవాలండి. ఇలా నేను 2 క్లిప్స్ అయితే తీసాను. ఇలా లేయర్లు అయితే వేసుకుంటూ వెళ్ళాలండి. ఇలా సింపుల్గా ఒక్కరి కోసం కూడా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా లేయర్లంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చపాతీ పిండిని అయితే గిన్నె చుట్టూ పెట్టి దమ్ అయితే పెట్టుకోవాలండి. ఇలా నేను మా వారి కోసం కష్టపడి బిర్యానీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అని చెప్పారు. మా నాన్నకు కూడా చాలా ఇష్టం. నేను వెళ్ళినప్పుడల్లా నాతోనే చేయించుకుంటారు. మా అక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళు కూడా. అమ్మ ఎక్కువగా తిందు బిర్యానీ, కాకపోతే మా అక్క, బావ, నాన్న బాగా తింటారండి. ఇక్కడ చూసారు కదా, నేను పిండి అయితే గిన్నె చుట్టూ పెట్టేసి ఇలా ప్లేట్ పెట్టుకున్నానండి. ప్లేట్ పెట్టి ఇలా ప్రెస్ చేయాలి, ఎందుకంటే గాలి అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటే దమ్ అయితే బాగా అవుతుందండి. ప్లేటు ప్రెస్ చేసినప్పుడు పిండి ఏమైనా బయట వస్తే ఇలా పైన ప్రెస్ చేసుకోండి. ప్లేట్కి గాలి అనేది బయట వెళ్ళకుండా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ స్టవ్ వెలిగించి పెనం పెట్టాను. పెనం వేడైన తర్వాత
మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దమ్ అయితే ఈ పెనం పైన పెట్టుకోవాలండి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకోవాలి సిమ్లో. ఫైనలీ నా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. మీకు గన ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మిస్ అయిన చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా బాగా చేస్తాను.